వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్ లో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా ఏదో ఒక విధంగా నోరు జారుతూనే ఉన్నారు ఓల్డ్ కంటెస్టెంట్స్ మీద. ఇందులో భాగంగానే రమ్య ఒక సంచలన మాటలు మాట్లాడేసింది పవన్ కళ్యాణ్ అండ్ తనూజ మీద. ఏం మాట్లాడింది అంటే ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది. రమ్య అలాగే దువ్వాడ మాదిరి వీళ్ళిద్దరూ కూర్చున్న సమయంలో రమ్య పవన్ కళ్యాణ్ మీద ఏం మాట్లాడింది అంటే, నిజంగా పవన్ కళ్యాణ్ ఒక అమ్మాయిల పిచ్చోడు అంటూ అంత పెద్ద టెలివిజన్ షోలో ఒక అబ్బాయిని అలా పట్టుకొని మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగా అమ్మాయిల పిచ్చోడని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఏ విషయంలో కనిపించిందో రమ్యకి అర్థం కాలేదనే చెప్పాలి. దీనికి దువ్వాడ మాదిరి ఏమంటుంది అంటే, అవును నిజమే, ఆ అబ్బాయి ఎప్పుడు చూసినా సరే తనుజ వెనకాల తిరుగుతూ ఉంటాడు. పైగా ఆ అబ్బాయి యొక్క షోల్డర్ ప్రతి అమ్మాయిని గోకుతా ఉంటాడు. నాకు గనక రమ్య నీ జోలికొస్తే చెప్పు తీసుకొని కొడతాను అంటూ ఏకంగా దువ్వాడ మాదిరి లైవ్ లో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసిందనే చెప్పాలి. నిజంగా ఈ మాటలన్నీ గనక ఈ రోజు ఎపిసోడ్ లో చూపిస్తే మాధురికి అలాగే రమ్యకి అసలా నెగటివ్ వీళ్ళిద్దరికి. జనాలకైతే మరీ చిరాకు వచ్చి వెయ్యాల్సిన ఒక ఓటు కూడా వెయ్యరనే చెప్పాలి. అంతేకాకుండా దువ్వాడ మాదిరి ఇష్టానుసారంగా మాట్లాడుతుందనే చెప్పాలి పవన్ కళ్యాణ్ తనూజ మీద. తనూజాన్ కూడా అదే అంటుంది, ఆమె ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి, ఎందుకంటే టాప్ 5 లకు వెళ్ళడానికి, ఈయనకి ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి. అంటే ఇక్కడ ఏదైతే లవర్స్ అనే బాండింగ్ ఉంటుందో బిగ్ బాస్ వాళ్ళు ఉంచుతారని అనుకుంటున్నారంటూ ఏవేవో వీళ్ళకి నచ్చిన మాటలు మాట్లాడేసి, ఒకవేళ పవన్ కళ్యాణ్ రమ్య జోలికి వస్తే దువ్వాడ మాదిరి గారి ఏకంగా చెప్పు తీసుకొని కొడతాను అనడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏదేమైనా సరే ఈ రోజు ఎపిసోడ్ లో ఈ వీడియో వెయ్యాలి, లేకపోతే గనక వీకెండ్ వచ్చిన నాగార్జున గారు చూపించాలి, అప్పుడు ఉంటుంది అసలైనది ఏంటనేది. ఏదేమైనా సరే ఇంత పెద్ద షోలో అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏదేమైనా తనుజ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉంటారు. అదే అంటారు కదా, కందకలేని దురద కత్తిపేటకి ఎందుకని. పవన్ కళ్యాణ్ తనుజతో తప్ప ఎవరితోని మాట్లాడ్డు కాబట్టి, రమ్యని పట్టించుకోలేదు కాబట్టి రమ్య ఏకంగా పవన్ కళ్యాణ్కి ఆడోళ్ళు పిచ్చోడనే ఒక ట్యాగ్ లైన్ కూడా పెట్టేసింది. మరి మీరేమంటారు? మరి మొత్తానికి వీళ్ళిద్దరి మీద మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో వేసుకోండి. మరన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.